వీళ్ళు మనకన్నా పెద్ద గ్యాంగ్లో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దొరికామో అయిపోతాం. మనకి కావాల్సింది అదిగో ఆ మంచం మీద పడుకున్నాడే, ఆడొక్కడి తలే. చూసుకుని పదరా. కాకు లేస్తే అరుస్తాడు. నువ్వు సిగ్గుడి చేద్దాం. అరవకుండా గొంతు నేను కోస్తా. నోరు నొక్కి పెట్టరా, ఏసేస్తా. రే, ఇవన్నీ ముందు ప్లాన్ చేసుకుంటారా? కత్తి పట్టనికుండా 2 నెలలుగా కంట్రోల్లో పెట్టాను. వీళ్ళు లేచారు, చస్తారు. ఏం జరిగినా అసలు సౌండ్ రాకూడదు. మ్యాటర్ అది. అరవద్దు. అయ్యా అయ్యా కొట్టదయ్యా 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 అయ్యా అయ్యా కొట్టదయ్యా అయ్యా చచ్చిపోతాను కొట్టదు బాబు అయ్యా అయ్యో అయ్యో
కొట్టగలయ్యా కొట్టగలయ్యా అయ్యా మైకేల్ మైకేల్ వాడిని వదులు నా మాట విను వాడిని వదులు వదులు వాడిని మైకేల్ మైకేల్ వాడిని వదులు వదలమని చెప్తుంటే మైకేల్ వదులు ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఎంతమందిని చెబుతారయ్యా ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా ఇది నేను ఎప్పుడో చెప్పాను ఇలాగే జరుగుద్దని వీళ్ళు ఈ ఊరు ఆడాళ్ళ మీద చేసి ఏం చేసినా అడిగే మగాడు కూడా లేడు ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో ఏంటో ఆ కుర్రాన్ని ఇంకో నాలుగు చీకుంటే చచ్చూరుకునేవాడు అయ్యో రౌడీలోను భయపడిన ఊరు ఇప్పుడిప్పుడే మారి కొంచెం మర్యాద ఇవ్వడం మొదలుపెట్టింది. ఈలోగా మావయ్య ఇంకా మైకిల్కి ఇక్కడ చోట్లేదు, వెళ్ళమని చెప్పు. అది కాదు సుల్తాన్, పొమ్మంటే వాడు ఎక్కడికైనా పోనీ మావయ్య, ఇంకెప్పుడు నాకు కనిపించకూడదు. చంపేస్తాను కనిపిస్తే. వెళ్ళమను. సుల్తాన్, మైకిల్ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. మైకిల్ ఏ తప్పు చేసుంటాడో. ఆ కుర్రాన్ని కొట్టడానికి ఏదో కారణం ఉండుంటుంది. ఊరందరి ముందు గొడ్డుని బాదినట్టు చితక బాదావు. చాలు, వదిలే సుల్తాన్. నువ్వెందుకు ఆలోచిస్తున్నావే? వెళ్ళి చెప్పు. అయ్యా, జరిగిన విషయంలో ఏం తప్పేమీ లేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మా అమ్మాయితో వాడే పశువులా ప్రవర్తించాడు. సమయానికి దేవుళ్ళ ఈయనొచ్చి మా అమ్మాయి మానం కాపాడారు. అవునన్నయ్య, నువ్వు ఆయన ఎంత కొట్టినా కూడా నా మానం పోతుందేమోనని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. తొందరపడ్డాను. సారీ మైకేల్. ఇన్నేళ్లు తోడుగా ఉన్న నిన్నే సుల్తాన్ ఏం ఆలోచించకుండా నిన్నే వెళ్ళిపోమన్నాడు. ఇక మిగిలిన వాళ్ళెంత? పెద్ద అయిన తర్వాత ఈ గ్యాంగ్కి నాకు కూడా నువ్వే దిక్కు. అలాంటిది నువ్వు మా ముందు దెబ్బలు తింటావు. ఏం బాలేదు, కొంచెం కూడా బాలేదు. మైకేల్, ఒక గొర్రెల గుంపుకి సింహం నాయకుడిగా ఉండొచ్చు, కానీ సింహాల గుంపుకి గొర్రె నాయకుడిగా ఉండకూడదు మైకేల్. లేవండి, లేవండి. చూసారా, మొలకలు మొలిచాయి. పొలంలో మొలకలు భలే మొలిచాయిరా. మొలుస్తాయనుకోలేదురా. రౌడీలు కూడా కష్టపడ్డారా. అయ్యా, అయ్యా, పెద్దవాడివి. స్వామి, ఈ భూమిని ఇలా చూడాలని ఎన్నో ప్రాణాలు తప్పిస్తున్నాయి. మా పాలిట దేవుళ్ళా వచ్చావు. ఎక్కడిది చూడకుండా చచ్చిపోతానేమో అనుకున్నాను బాబు. నిన్ను మొట్టమొదట చూసినప్పుడు నువ్వే మమ్మల్ని కాపాడుతావనుకున్నాను. అది నిజమైంది. నువ్వు బాగుండాలి.
నీ మేలు మర్చిపోలేం బాబు. పేరుడు ఎలా తీర్చుకోవాలో అర్థం కావాలి. ఊరుకో పెద్దాయన, ఇది మన ఊరు. అది నేను మీతో చెప్పండి. Cowards! Bloody traitors! This is a 10,000 crore project! క్యాన్సిల్ చేయకుండా ఏం చేయమంటావు చెప్పు. వ్యవసాయ భూములు కాదని చెప్పాం, కానీ పండించారు. పచ్చటి పొలాలతో ఊరంతా కడకళ్ళాడుతోంది. ఇప్పుడు కానీ మన మధ్యలో తలదూరిస్తే అయిపోతాం. కావాలంటే ఒక పని చేస్తా. ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఇన్స్పెక్షన్ వాయిదా వేశాను. నీకోసం 10 రోజులు వాయిదా వేస్తాను. ఈలోపు ఆ ఊళ్ళో పంటలు పండవని ప్రూవ్ చేయి. ప్రాజెక్టు గురించి పై వాళ్ళతో నేను మాట్లాడతాను. నిజంగా ఎందుకు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాం? తెలీదు మాస్టర్. హే లాయరో, నువ్వేంటి ఇక్కడ? ఏంటి మన్సూర్, చివరికి మాకే పని లేకుండా చేసావే. ఏమంటున్నావు? బాబు ఈ ఊళ్ళో మీ అందరికీ ఒక్కొక్కరి పేరున 2 ఎకరాల పొలం కొన్నాడు. భూమి, దానికి డబ్బు? అది వైజాగ్లో ఉన్న ఇంటిని అమ్మేశారు. అమ్మేశారా? ఇంటినా? అవును. ఏంటి మావయ్య, హ్యాపీయేనా? స్వర్గంలో స్థలం కొనేసాం. ఇది తప్పు బాబు. నాన్న మీకోసం వదిలి వెళ్ళింది ఆ ఇంటిని మాత్రమే. దాన్ని అమ్మేసి నాన్న మిగిల్చింది ఆ ఇల్లు కదా మావయ్య, మీ అందరినీ. అది మాత్రమేనా? నేనెంత చెప్పినా వినకుండా తన దగ్గరున్న డబ్బంతా మీకోసమే ఖర్చు పెట్టేశాడు. సార్ మీరు సైలెంట్గా ఉండరా, వీళ్ళు పని నేను చేసుకోండి. చెప్పిన దాంట్లో వెళ్ళండి. తప్పే ఉంది. ఎందుకయ్యా? ఏమంత పెద్ద విషయం కాదు మావయ్య. ఎంతో ఆశగా కంపెనీ మొదలు పెడదాం అనుకుని దాచుకున్న డబ్బు. డబ్బులే కదా మావయ్య, ఏముంది, ఒక 10 ఏళ్ళు ఎవరికిందైనా పని చేయాల్సి వస్తుంది. పర్లేదులే, కానీ నా అన్నలు ఇంకా జీవితంలో కత్తి పట్టరుగా. ఇంకెప్పుడు వాళ్ళని ఎవరు రౌడీలను పిలవరుగా. వాళ్ళు ఇంకెవరికి పని చేయరు, రైతులయ్యారు. మీరు వీడిని చూసుకుంటే రేపు వీడు మిమ్మల్ని చూసుకుంటాడు. సుల్తాన్, సుల్తాన్, బస్సు టైర్ పంచర్ అయిందంట. సుల్తాన్! నొక్కి పట్టు, డ్రైవర్ పట్టింది. డ్రైవర్ ఏం కాదు. మావేనికి ఏం కాదు, దగ్గర నొక్కి పట్టుకో గట్టిగా. రావట్లేదు. మావయ్య నీకేం కాదు. మావయ్య హాస్పిటల్కి వెళ్ళిపోతాం మావయ్య. మావయ్య జగ మావయ్య చూసుకో, వచ్చేస్తాను. సుల్తాన్ వద్దు, మీకేం కాలేదుగా? నాకేం కాలేదు మావయ్య, పదమావయ్య హాస్పిటల్కి వెళ్తాం. ఏడవడే సుల్తాన్, నేను అసలు
ఎప్పుడో చావలసిన వాడిని. చావులోనే మనశ్శాంతి దొరుకుతుంది అనుకున్నాను, కానీ 3-4 నెలలుగా ఎంతో మనశ్శాంతితో ప్రశాంతంగా సంతోషంగా బ్రతికాను. దానికి కారణం మీరే. మన వాళ్ళకి ఈ ఊరే కరెక్ట్. మరటోళ్ళు మూర్ఖులు. వీళ్ళని ఎలాంటి సమస్య వచ్చినా వదిలిపెట్టకండి సుల్తాన్. వదిలిపెట్టను మావయ్య. నిజంగా సుల్తాన్ జాగ్రత్తగా చూసుకో. సుల్తాన్, మీరు పుట్టినప్పుడు నా ప్రాణాలు మీకోసం వదలాలని ఆశపడ్డాను. అది ఇప్పుడు జరిగింది. మావయ్య నా మాట విను మావయ్య. హాస్పిటల్కి వెళ్దాం మావయ్య. సుల్తాన్, మావయ్య మావయ్య మావయ్య